विपक्षी उम्मीदवार यशवंत सिन्हा आज हैदराबाद आ रहे हैं। सिन्हा का स्वागत मुख्यमंत्री केसीआर करेंगे। सिन्हा जल विहार में टीआरएस की ओर से आयोजित बैठक में हिस्सा लेंगे। इसी पृष्ठभूमि में पुलिस ने शहर में कई जगहों पर यातायात प्रतिबंध लगा दिया है। यशवंत सिन्हा सुबह 10 बजे बेगमपेट एयरपोर्ट पहुंचे। वहां से टीआरएस नेता सिन्हा के समर्थन में एक विशाल बाइक रैली का आयोजन करेंगे। सीएम केसीआर दोपहर 12:30 बेगमपेट जल विहार में यशवंत सिन्हा की उम्मीदवारी के समर्थन में एक सभा को संबोधित करेंगे। इसी पृष्ठभूमि में पुलिस ने शहर में कई जगहों पर ट्रैफिक डाइवर्ट किया है। ग्रीन लाइन से राजभवन रोड की ओर आने वाले वाहनों को मोनप्पा द्वीपम स्थित पंजागुट्टा और राजीव गांधी की प्रतिमा की ओर डाइवर्ट किया जाएगा। खैरताबाद से नेकलेस रोटरी की ओर जाने वाले वाहनों को खैरताबाद जंक्शन से सदन कॉलेज की ओर डाइवर्ट किया जाएगा। मिनिस्टर रोड से संजीवैया पार्क की ओर जाने वाले वाहनों को नल्ला कुंटा ब्रिज से बुद्ध भवन और टैंक बॉन्ड की ओर डाइवर्ट किया जाएगा। पुलिस ने बताया कि मिंट कंपाउंड से नेकलेस रोटरी की ओर आने वाली वाहनों को सैफाबाद ट्रैफिक स्टेशन से खैरताबाद बड़ा गणेश की ओर डाइवर्ट किया जाएगा। हैदराबाद में फ्लेक्सी विवाद जोर पकड़ता जा रहा है। टीआरएस नेताओं ने साइबराबाद के सीपी स्टीफन रविंद्र से शिकायत की है कि भाजपा नेताओं ने जो होर्डिंग्स लगाए थे उन्हें हटा दिया है। होर्डिंग हटाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाए। सरकारी सचेतक बालका सुमन ने कहा है कि राष्ट्रपति पद के उम्मीदवार के हैदराबाद आने पर होर्डिंग्स की व्यवस्था की गई है। बीजेपी नेता इस बात से नाराज थे कि साइबराबाद कमिश्नर रेट के तहत शमशाबाद एयरपोर्ट और ओआरआर में लगाए गए तो उन्हें भी हटा दिया गया। హోర్డింగులు దించమని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నటువంటి బండి సంజయ్ వెంటనే ఆ పనులు ఆపేయాలి, లేకపోయినట్టయితే ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి తప్పదు। ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో మీ విధానాల్ని మీ పద్ధతుల్ని ఖచ్చితంగా ఎండగడతాం। మీ దుర్మార్గాల్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల వేదికగా ఖచ్చితంగా ఎండగడతాం। ఇవాళ మీరు చేస్తున్నటువంటి పనులు, ఈ చిల్లర పనుల్ని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది। మిమ్మల్ని విడిచిపెట్టదు తెలంగాణ సమాజం అని చెప్పి కూడా నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాలను పెట్టినారు। తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలను పెట్టి మీరు చేస్తున్నదేంది? హోర్డింగులు దించేసుడు, ఫ్లెక్సీలు దించేసుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానేతను పట్టుకొని మోసగాడని మాట్లాడు, గివి మీరు చేస్తున్నటువంటి చిల్లర పనులు। రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ బండారం తెలంగాణ ప్రజాక్షేత్రంలో బయట పెడతాం। పార్లమెంట్ వేదికగా కూడా మీరు తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడతాం। ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట మీరు చేస్తున్న దందాలు తెలియని దేవానికి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇవాళ ఇక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు, ఇక్కడ రియల్టర్లను బెదిరిస్తున్నారు, ఇక్కడ వ్యాపారవేత్తలను బెదిరించి చందాలు వసూలు చేస్తూ ఉన్నారు। దుర్మార్గంగా ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న దొంగల ముఠ ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ। ఈ దొంగల ముఠ ఇవాళ వీళ్ళ బండారం, వీళ్ళ అవినీతి చిట్టా, వీళ్ళ అక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయట పెడతాం। ఇవాళ నేను కిషన్ రెడ్డిని కోరుతా ఉన్నా, బేషరతుగా నువ్వు వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఊరుకునే సమస్య లేదు। ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయినటువంటి నువ్వు केसीआर गारिని విమర్శించే హక్కు నీకెక్కడిది? बीजेपी की राष्ट्रीय कार्यकारिणी की सदस्य विजय शांति ने सीएम केसीआर की जमकर आलोचना की। उन्होंने कहा है कि तेलंगाना के लोग केसीआर जैसे नेताओं की बात नहीं सुनेंगे। उन्होंने कहा है कि राष्ट्रीय स्तर पर कोई भी केसीआर पर विश्वास नहीं करता है। ముందు ఈ రాక్షస పరిపాలన, టీఆర్ఎస్ రాక్షస పరిపాలన పోవాలి అండ్ తెలంగాణకి మేలు జరగాలన్నా డెవలప్మెంట్ అవ్వాలన్నా బీజేపీ ఒకటే మార్గం అండి। నేను ముందు నుంచి చెప్తున్నాను నేను। అండ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం అనేది తెలిసిపోయింది కదా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ దాంట్లో। అదే రోజున కేసీఆర్ యశ్వంత్ సిన్హాతో హైదరాబాద్ లో మరో సభ పెడుతున్నారు, అంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే వేవ్ లో భాగంగా జరుగుతుంది। కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాడు కదండి, ఎటువైపు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే చెప్తూనే ఉన్నాను। రేపు అదే జరగబోతుంది, అందరూ ఒక సైడ్ ఉంటున్నారు, బీజేపీ సోలోగా ఉంటుంది, మేము సోలోగా వెళ్తాం, సోలోగా టీఆర్ఎస్ భయపడి ఇక్కడ పెడుతున్నా అంటున్నారా? ఏమైనా అర్థం ఉందండి? టీఆర్ఎస్ భయపడితే మేము వేరే చోట పెట్టుకోవాలి। టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ అంటున్నారా? బీఆర్ఎస్ లేదు, ఏమి టీఆర్ఎస్ లేదండి, ఓన్లీ एमएमआरपीएस के अध्यक्ष मंदा कृष्णा ने कहा है कि एससी वर्गीकरण को लेकर आपात बैठक बुलाई गई है। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఎప్పుడు జరుగుతుందనే విషయంలో రోడ్ మ్యాప్ ప్రకటించకపోయినా
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని మాతో వచ్చి వినతి పత్రం ఇవ్వకపోయినా ఖచ్చితంగా 3వ తారీఖు నాడు ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను మా ఆవేదనను తెలియజెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దలందరూ హైదరాబాద్లోనే 2-3 రోజులు ఉండబోతున్న సమయంలో మా ఆవేదనను వాళ్ళ కళ్ళ ముందు చూపెట్టకపోతే మన ఆవేదనను వాళ్ళు అర్థం చేసుకోవడానికి భవిష్యత్తులో కూడా అవకాశం రాదు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో, నిలబెట్టుకోకపోతే మా ఆవేదనను చూసే విషయంలో ఖచ్చితంగా 3వ తారీఖు నాడు మా ఎంఆర్పిఎస్ కేంద్ర కార్యాలయం పార్సిగుట్ట ఆఫీస్ నుంచి ఇందిరా పార్క్ వరకు ప్రజలకు నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ హక్కు ఇందిరా పార్కులో ఉన్నది కనుక ఇందిరా పార్క్ వరకు మేము ప్రదర్శన కొనసాగిస్తాం. ఆ ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి సివి ఆనంద్ గారికి, సోదరులు గౌరవ సివి ఆనంద్ కమిషనర్ ఆనంద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో విజ్ఞప్తి చేయడానికే ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను అనే విషయం కూడా గుర్తు చేస్తూ ఒక్కటి మాత్రం చెప్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ వర్గీకరణ ప్రకటించకపోయినా లేదా నరేంద్ర మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకోకపోయినా 3వ తారీఖు నాడు పర్మిషన్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా మా ఆవేదన ఎక్కడైనా ఇంకొక రూపంగా బయటపడుతుంది అనేసి కూడా మర్చిపోవద్దు. మా ఆవేదన ఆగ్రహంగా మారితే మాత్రం హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మా ఉద్యమ ప్రభావంతో ఏదైనా పరిణామాలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం ఎస్సీ వర్గీకరణ విషయంలో చొరవ తీసుకోలేని తెలుగు నేతల బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా 2 సడక్ బంద్ చేసి తీరుతాం. 3వ తారీఖు నాడు హైదరాబాద్లో మా నిరసన వ్యక్తం చేస్తూతాం. మా నిరసన చూడకుండా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే పరిస్థితి రానియమనేసి కూడా గుర్తు చేస్తున్నాం. नेशनल बीसी वेलफेयर एसोसिएशन के प्रमुख आर कृष्णैया ने मांग की है कि आज और कल हैदराबाद में होने वाली बीजेपी नेशनल वर्किंग कमेटी की बैठकों में बीसी घोषणा पत्र की घोषणा की जाए। आर कृष्णैया ने कहा है कि पिछली राष्ट्रीय कार्य समूह की बैठकों में आर्थिक, शैक्षणिक, औद्योगिक और विदेश नीतियों पर व्यापक रूप से चर्चा की गई थी और एक नीति वक्तव्य जारी किया गया था, लेकिन बीसी के विकास के लिए कोई नीति वक्तव्य जारी नहीं किया गया था। यह अनुचित है कि कम से कम चर्चा तो नहीं हो रही है। కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే దఫ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రం లోపల బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, నవోదయ పాఠశాలలు లేవు. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఫీజు రియంబర్స్మెంట్ స్కీము, అదేవిధంగా స్కాలర్షిప్లు మొత్తం 60% గ్రాంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా అయితే గ్రాంట్ ఇస్తున్నారో బీసీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ ఇచ్చి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ఇతర విధంగా స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలి, ప్రత్యేక నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా అనేక డిమాండ్లు బీసీలకి దేశంలో అన్యాయం జరుగుతుంది. ఆ విధంగా బీసీల యొక్క డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రేపు ఎల్లుండి జరిగేటటువంటి కార్యవర్గ సమావేశాల లోపల చర్చ చేయాలి. బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అనేక మంది మీరు గొంతెత్తి ఈ కులంలో పుట్టిండ్రు, ఈ కులం హక్కుల గురించి పోరాడవలసిన బాధ్యత ఉంది. ఈ కులాల ఓట్లు అడుగుతున్నారు మీరు, కాబట్టి ఈ కులాల అభివృద్ధి కూడా మీరు డిమాండ్ చేయాలి. పార్టీల మీరు అడిగితే మిమ్మల్ని మింగర్, పార్టీల మీరు పోయి బీసీలకు ఇవ్వాలి అవిగాలి అని అడిగితే పార్టీల మిమ్మల్ని సస్పెండ్ చేయరు, మింగర్. కాబట్టి ఆ పార్టీలో ఉండి డూడు బస్వన్నలా ఉండకుండా బీసీ నాయకులందరూ కూడా బీజేపీ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీల వాటా బీసీలకు ఇప్పేయడానికి కృషి చేయాలని చెప్పి బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ వర్గానికి చెందినవాడు. सीएलपी नेता भट्टी विक्रमाकर ने प्रधानमंत्री मोदी को एक खुला पत्र लिखकर तेलंगाना राज्य विभाजन अधिनियम 2014 में लिए गए वादों को लागू करने के लिए कहा है। उन्होंने चिंता व्यक्त की है कि आंध्र प्रदेश पुनर्विभाजन अधिनियम को पारित हुए 8 साल हो गए हैं, लेकिन इसमें किए गए किसी भी वादे को लागू नहीं किया गया है। मोदी इन 8 सालों में कई बार हैदराबाद आ चुके हैं, लेकिन उन्होंने किसी भी सदन में विभाजन अधिनियम में गारंटी का जिक्र नहीं किया है। भट्टी ने आरोप लगाया है कि प्रधानमंत्री मोदी तेलंगाना गठन प्रक्रिया का उल्लंघन कर राज्य के लोगों की भावना को आहत कर रहे हैं। मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा है कि तेलंगाना में मनाया जाने वाला बोनालू उत्सव सार्वभौम हो गया है। उन्होंने कहा है कि बोनालू उत्सव न केवल राज्य में बल्कि अमेरिका, लंदन, दुबई और ऑस्ट्रेलिया जैसे देशों में भी आयोजित किया जा रहा है।
मंत्री ने सालार जंग संग्रहालय में भाग्यनगर महाकाली बोनाला जात्रा संयुक्त मंदिर जुलूस समिति के अध्यक्ष राकेश तिवारी की अध्यक्षता में आयोजित पुराने शहर के बोनालू की समीक्षा बैठक में भाग लिया। तलसानी ने कहा है कि बोनालू उत्सवों को सबसे भव्य तरीके से आयोजित करने के इरादे से सीएम केसीआर को 3,500 निजी मंदिरों को वित्तीय सहायता प्रदान किया है, जो भारत के इतिहास में अभूतपूर्व है। वित्तीय सहायता के लिए 15 करोड़ रुपए मंजूर किए गए हैं। ఓల్డ్ సిటీలో జరిగేటువంటి బోనాల జాతర ఈ నెల 24-25 తారీఖు కాబట్టి అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ మీ అందరి ముంగట రివ్యూ జరిగింది. ఏ వర్క్ అయినా కానీ మరి వెంటనే టేకప్ చేయడం ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పండుగ గొప్పగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యావత్ భారతదేశ చరిత్రలో మాంకాళి జాతరకు ప్రైవేట్ దేవాలయాలు దగ్గర 3,500 దేవాలయాలకు ఆర్థికమైనటువంటి సాయం చేయడం అనేది దేశంలో ఎక్కడ జరగదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే 15 కోట్ల రూపాయలు ఆ పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఒక 70-80 కోట్ల రూపాయల వర్క్స్ వేరియస్ డిపార్ట్మెంట్ల నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు 3D మ్యాపింగ్ కావచ్చు, R&B వర్క్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా MCH, ఫైర్ సర్వీసెస్, నెహ్రూ జూలాజికల్ పార్క్ సంబంధించినటువంటి ఎలిఫెంట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ. కాబట్టి వర్క్ అంతా బ్రహ్మాండంగా. రెండోది కమిటీ సభ్యులు కూడా అందరూ హ్యాపీగా సాటిస్ఫై అయి ఉన్నారు. డెఫినెట్గా పండుగ గొప్పగా జరగాలి. ఈరోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమై, అంటే అమెరికా లాంటి దేశంలో, లండన్ లాంటి దేశంలో, దుబాయ్ కానివ్వండి, ఆస్ట్రేలియా దేశంలో కూడా బోనాల జాతర జరిగే పరిస్థితులు వచ్చినాయి. నిన్ననే గోల్కొండలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి నేను భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా గొప్పగా పండుగ జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. मत्स्य आयुक्त कार्यालय के सामने कांग्रेस नेताओं ने धरना दिया। उन्होंने फिश फ्राई वितरण योजना में ठेकेदारों की अनियमितता का विरोध किया। इस पृष्ठभूमि में पुलिस द्वारा कांग्रेस कार्यकर्ताओं को रोके जाने से तनाव पैदा हो गया है। मछुआरों के अध्यक्ष मेट्टू साई कुमार ने मछुआरों के लिए न्याय की मांग की। उन्होंने अवैध ठेकों को रद्द करने की भी मांग की है। संदर्भ विभाग ने 2019 में फ्री फिश फ्राई की खरीद बिक्री में अनियमितताओं की पहचान की है। मामला दर्ज करने के लिए स्टॉप एवं निबंधन विभाग को पत्र लिखकर उप पंजीयक विक्रेताओं को नोटिस भेज रहे हैं। उन्होंने आरोप लगाया है कि हर सब रजिस्ट्रार के तहत करीब 100 लोग टैक्स की भरपाई नहीं कर रहे हैं। तेलंगाना रियल्टर्स एसोसिएशन के प्रदेश अध्यक्ष प्रवीण कुमार ने मांग की है कि राज्य में रियल्टर्स की मांगों पर बीजेपी को अपना पक्ष रखना चाहिए। जिन लोगों ने LRS के लिए आवेदन किया है उनकी संख्या 26 लाख तक है और उन्होंने LRS को रद्द करने और पंजीकरण शुल्क कम करने का अनुरोध किया है। बीजेपी पार्टी హైదరాబాద్లో సభ పెట్టుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరపున మేము వారి ముందు కొన్ని డిమాండ్స్ ఉంచుతున్నాము. అందులో ముఖ్యమైనది ధరణి పోర్టల్ తోటి 10 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ని కొనసాగిస్తారా, రద్దు చేస్తారా తెలియజేయాలి. అట్లాగే LRS అనేది లక్షల కొద్ది కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 26 లక్షల మంది LRSకు దరఖాస్తు చేసుకోవటం జరిగింది. LRSని రద్దు చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో 25 లక్షల అసైన్డ్ భూమి ఉంది. అది 15 లక్షల రైతుల చేతుల్లో ఉంది. వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కౌలు రైతులు 60 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్ రావడం లేదు. మీరు అధికారంలోకి వస్తే కౌలు రైతులకు ఏం చేస్తారో చెప్పాలి. भाग्यनगर के कई हिस्सों में रात को तेज से बारिश आधे घंटे तक हुई। इससे वाहन चालकों को काफी परेशानी हुई। खैरताबाद,
पट्टा बस्ती, चारमीनार, चंद्रायन गुट्टा, बारकस, गोलकुंडा, कारवा, लंगर हाउस, बहादुरपुरा, सिकंदराबाद, पैराडाइज, बेगमपेट, अमीरपेट, एर्रागड्डा और अन्य स्थानों पर बारिश हुई। अचानक हुई बारिश से निचले इलाकों में पानी भर गया, ड्रेनेज ओवरफ्लो हो गया। सड़कों पर पानी भर जाने से वाहन चालकों को काफी दिक्कतों का सामना करना पड़ रहा है। HMISSB के DGM वेंकटेश्वरलु और प्रबंधक प्रशांति ने हैदराबाद नगर मंडल के तहत जलवायु विहार में आउटलेट नहर का निरीक्षण किया। पार्षद नारायण श्रीनिवास राव ने GHMC इंजीनियरिंग अधिकारियों के साथ निगरानी की। पार्षद श्रीनिवास राव ने बताया कि बरसात के दिनों में अधिकारियों के साथ नाला का निरीक्षण किया गया। लोगों को किसी प्रकार की परेशानी ना हो, इसके लिए पूरी मेन लाइन की सफाई करने का सुझाव दिया गया है। इस कार्यक्रम में GHMC कार्य निरीक्षक महादेव और जल बोर्ड पर्यवेक्षक नरेंद्र ने भाग लिया। नारायण ई टेक्नो स्कूल अंबरपेट DD कॉलोनी के छात्रों ने 10वीं का रिजल्ट जीता है। 8 को 10 में से 10 और 50 को 9.8 GPA मिला। नारायण स्कूल की प्राचार्य मोनी स्टॉलिन ने कहा है कि कोविड के कारण 2 साल से स्कूल ठीक से नहीं चल रहे हैं। इसके बावजूद छात्रों ने अभिभावकों और शिक्षकों के प्रोत्साहन से अच्छे अंक हासिल किए। इस अवसर पर 10 अंक प्राप्त करने वाले विद्यार्थियों को सम्मानित किया गया, केक काटा गया और शिक्षकों, छात्रों और अभिभावकों ने जश्न मनाया। I am Sahiti of EDD branch. I have secured 10 GPA in my 10th grade, and this is all because of my parents and my teachers' effort, and it is also because of the supervision of my AGM sir, my principal ma'am and the coordinator sir. I thank all of them. They have supported me a lot. They have given us so many practice sheets. We have done many things, and we have done every day so many mock tests, and even if we have done any mistake, they never discouraged us. They always motivated us and they have supported us. So Narayana institution is the best and it is forever. Thank you. కౌతస తెలుగు ప్రియమైన తల్లిదండ్రులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ, నారాయణ ఈ టెక్నో స్కూల్ DD కాలనీ నుంచి అందరికీ నమస్కారాలు. అండ్ మా పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు. ముఖ్యంగా మేము ఇక్కడ అందరము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే 10th క్లాస్ రిజల్ట్స్ మే 2022లో మా పిల్లలు, మా నారాయణ పిల్లలు ఘనత సాధించినందుకు మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. దాని కొరకు, ఆ సెలబ్రేషన్స్ కొరకు మేమందరం ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. మా పిల్లలందరూ చాలా గొప్ప ఘనత సాధించారు. ముఖ్యంగా A1లో 10 GPL సాధించిన పిల్లలు 8 మంది, 4 బాలురు, 4 బాలికలు. అదేవిధంగా 9.8 12 మందికి వచ్చాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 9 అబోవ్ 9 కంటే ఎక్కువ 10 GPL వచ్చిన వాళ్ళు, 9 GPL వచ్చిన వాళ్ళందరూ 63 మంది ఉన్నారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించారు. అందుకు గాను మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఇంకా ముందు మీ సహకారం మాకు కావాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. I am Sahiti of EDD branch. I have secured 10 GPA in my 10th grade, and this is all because of my parents and my teachers' effort, and it is also because of the supervision of my AGM sir, my principal ma'am and the coordinator sir. I thank all of them. They have supported me a lot. They have given us so many practice sheets. We have done many things, and we have done every day so many mock tests, and even if we have done any mistake, they never discouraged us. They always motivated us and they have supported us. So Narayana institution is the best and it is forever. Thank you. कुकड़पल्ली में इस्कॉन मंदिर के तत्वावधान में जगन्नाथ स्वामी रथ यात्रा का आयोजन किया गया। स्थानीय विधायक एवं सरकारी सचेतक RK पुरी गांधी मुख्य अतिथि के रूप में मौजूद रहे और रथ यात्रा की शुरुआत की। जगन्नाथ के रथोत्सव का भव्य आयोजन हुआ। बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लिया। यात्रा हैदरनगर हनुमान मंदिर से निजामापेट सर्कल, KPHB मेन रोड, विवेकानंद नगर, कुकड़पल्ली मेन रोड, मेट्रो के बगल में नैना गार्डन तक चली।
हरे 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 राम